అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సోదరులారా సోదరీమణులారా, ఈరోజు మన చిప్పుగా వేసిన ఏమిటి అంటే ఈద్కి నమాజ్. ఇది ఎలాగంటే ముందుగా నిలబడి ఇన్ని వజ్జాహతు చదివి నియత్ చేయాలి. ఆ నియత్ ఎలా చేయాలి అంటే నియత్ की मैंने 2 रकात नमाज ईद उल फितर की जाहिद 6 तकबीरों के साथ वास्ते अल्लाह ताला के पीछे इस इमाम के मुँह मेरा काबा सिर्फ के तरफ అల్లాహు అక్బర్ అని కట్టాలి. కట్టిన తర్వాత సనా చదవాలి. సుబ్హానక అల్లాహుమ్మా వబిహమ్దిక వతబారక ఇస్ముక వతఆల జద్దుక వలా ఇలాహ గైరుక అని చదివిన తర్వాత ఇమాం 3 తక్బీర్లు చెప్తారు. అల్లాహు అక్బర్ 1, అల్లాహు అక్బర్ 2, అల్లాహు అక్బర్ 3వ తక్బీర్లోని రకాత్ కట్టాలి. కట్టిన తర్వాత ఇమాం సూరా ఫాతిహా అలాగే తనకు నచ్చిన సూర చదువుతారు. చదివిన తర్వాత రుకు, దాని తర్వాత సజ్దా, మళ్ళీ నిలబడి మళ్ళీ 2వ రకాతులో కూడా సూరా ఫాతిహా అలాగే తనకు నచ్చిన సూర చదువుతారు. దాని తర్వాత మళ్ళీ 4 తక్బీర్లు అవుతాయి. అది అల్లాహు అక్బర్ 1, అల్లాహు అక్బర్ 2, అల్లాహు అక్బర్ 3, అలాగే 4వ తక్బీర్లోని డైరెక్ట్గా రుకులోకి వెళ్ళిపోవాలి. దాని తర్వాత సజ్దా అవుతుంది. ఆయతుల గురించి చదువుతారు. దరుద్ షరీఫ్ అయిపోయిన దుఆ మాసురా. నమాజ్ అయిన తర్వాత ఖుత్బా అవుతుంది. ఆ ఖుత్బా శ్రద్ధగా కూర్చొని వినాలి. ఇది వినకపోతే సైతాన్తో సమానం. ఇది శ్రద్ధగా వినాలి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.